అందరికీ నమస్కారం. నేను మీ మల్లేశ్వరిని. మార్గశిర మాసము లక్ష్మీనారాయణ మాసముగా మనము పూజలు చేస్తాము. ఈ మాసంలో విష్ణు భగవాని యొక్క అవతారాల గురించి మనం తెలుసుకుందాము. దశావతారాలు: మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఈ 10 అవతారాలను దశావతారాలని పురాణాలు మనకు చెప్తున్నాయి. విష్ణు భగవాన్ యొక్క మొదటి అవతారము మత్స్యావతారము. మత్స్యం అంటే చేప. ప్రాచీన కాలంలో భగవానుడు ప్రళయము వచ్చినప్పుడు మత్స్యావతారములో మన లోకాన్ని రక్షించాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఈ అవతారము ద్వారా దైవత్వము, సంరక్షణ, కృతజ్ఞత భావాలను మనము ఈ మత్స్యావతారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. విష్ణు భగవానుడి యొక్క రెండో అవతారము వామన కూర్మ అవతారము. కూర్మము అంటే తాబేలు. విష్ణు భగవానుడు సముద్ర మదన సమయములో మండరాచాల పర్వతాన్ని తన వెన్నుపై మోపి నిలబెట్టేందుకు కూర్మ రూపాన్ని ధరించారు అని పురాణం చెప్తోంది. ఈ అవతారం ద్వారా ఆధారము, స్థిరత్వము, సహనము ఇవే ప్రధానమైన బోధనలు. ఎంతో శ్రమతో, ఒత్తిడితో కూడా మనసును లోపలికి తీసుకుని నిలబడే శక్తి కూర్మావతారానికి ఉందని భగవానుడు చెప్తారు. విష్ణు భగవాను యొక్క తర్వాత అవతారము వరహ అవతారము. వరహము అంటే మనకు తెలిసిన వరహామూర్తిగా మనము పూజలు చేస్తాము. భూమి సముద్రములో మునిగిపోయిన కారణంగా భూమిని సముద్రము నుండి తన కోరల్లో పైకి తీసుకుని రావటమే అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ అవతారంలో విష్ణువు ధర్మానికి, భూమి రక్షణకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. నరసింహ అవతారము. సగం మనిషి, సగం సింహ రూపంలో విష్ణు భగవానుడు అవతరించారు. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు, దుష్టుడైన హిరణ్యకశిపుని వధించేందుకు నరమూర్తిగాను సింహమూర్తిగాను కలిసి ఉన్న భీకర రూపంలో వచ్చి సంహారం చేస్తారు. ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము భక్తి నిజం చేయుటకు మరియు దేవుని సేవకుని శాప విమోచనము చేయుటకే ఈ అవతారములో విష్ణు భగవానుడు వచ్చి ఉన్నారని అవతారము చెప్తోంది. విష్ణు భగవాను యొక్క తర్వాత అవతారము వామన అవతారము. వామనుడు చిన్న బాలుడు, బ్రాహ్మణ బాలుడుగా జన్మించారు. అతిథి కుమారుడుగా దేవతలు స్వర్గాన్ని రాక్షసరాజు బలిచక్రవర్తి నుండి తీసుకోవడానికి ఈయన 3000 అడుగుల నేల అడగటానికి బలిచక్రవర్తి ఒప్పుకుంటారు. 1 అడుగు భూమి మీద, 2 అడుగు స్వర్గం మీద, 3 అడుగు పాతాళంలో వేస్తారు. 3 అడుగు మీద బలిచక్రవర్తి తన తల ఉంచి తన పాలనను పాతాళలోకంలో సాగిస్తారు. పరశురామ అవతారము. విష్ణు భగవాన్ యొక్క తర్వాత అవతారం పరశురాముడు. జమదగ్ని రేణుకలకు ఈయన పరశురాముడు జన్మించారు. తండ్రి ఆదేశానుసారము పరశురాముడు తన తల్లి తలను కొడతారు. దుర్మార్గములైన క్షత్రియులను నిర్మూలిస్తారు. అతను దుష్టులపై యుద్ధం జరిపి దురాశ, మానవత్వ విరుద్ధ కార్యకలాపాలను నిషేధిస్తారు. మనకి విష్ణు భగవాన్ యొక్క తర్వాత అవతారం రామ అవతారము. రామ అవతారము మనకి బాగా తెలిసిన అవతారం అండి. ఇది 7వ అవతారంగా త్రేతాయుగంలో జరిగింది. అయోధ్యరాజు దశరథుని పెద్ద కుమారుడు రాముడు ఆయన తండ్రి మాట పట్ల గౌరవంతో అడవులకు వెళ్ళి రాక్షసరాజుని రావణ్ణి సంహరించి తన భార్య సీతను కాపాడాడు. ఆయన యొక్క ఆధ్యాత్మికత, నైతిక విలువలు అన్నీ మనకు ఆదర్శము. తర్వాత అవతారం కృష్ణ అవతారము. మనకి ఈ అవతారం గురించి కూడా బాగా తెలుసు. 8వ అవతారం ఇది. ధర్మానికి రక్షణగా దుష్టులను శిక్షించేందుకు ఈ అవతారము ఎత్తారు. ఆయన అవతారాలు అత్యంత ప్రాధాన్యమైన అవతారము విష్ణు భగవాన్ యొక్క అవతారాల్లో ముఖ్యమైనది. తర్వాత మనకు 9వ అవతారము విష్ణు భగవానుడి బుద్ధ అవతారము.
విష్ణువు బుద్ధ రూపంలో వచ్చారు. ధర్మాన్ని స్థాపించడం కోసమే ఈ అవతారాన్ని ఎత్తారు కలియుగంలో. లాస్ట్ 10వ అవతారము కల్కి అవతారము. కల్కి అవతారము కలియుగం చివరలో వస్తుంది. ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం అంధకారము, అన్యాయ సమాజాన్ని ధ్వంసం చేసి ధర్మాన్ని రక్షించుటకు వస్తాడు, తెల్లని గుర్రంపై వస్తాడు అని. ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్.